Hi friends, welcome to Toshni Prano channel. Today's recipes dry chilli and ghee వేసి చికెన్ ఫ్రై ఎలా చేసి చూడండి. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో 1 కప్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి 1 ఇంచ్ అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పౌడర్లా చేసి ఉంచుకోండి. ఇందులో కారం వాడం కనుక మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో 6 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. వేగిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెరుగుతో సహా మొత్తం వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచి తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చికెన్లో నీరు పైకి వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో 15 నిమిషాలు వేయించుకోండి. చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.